నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను వినతి ముందుగా ముఖ్యాంశాలు దేశంలో జల సంరక్షణ ప్రాజెక్టుల పురోగతిని ప్రశంసించిన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కువైట్ అమీర్తో టెలిఫోన్లో సంభాషించిన ప్రధాని నరేంద్ర మోదీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి జమ్మూ కాశ్మీర్ లడఖ్ల మధ్య అనుసంధానం పెరిగేలా కీలక ముందడుగు విజయవంతంగా ముగిసిన జోజిలా సొరంగ నిర్మాణంలో తుది ఘట్టం రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల మరింత విస్తరణకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్న భారత వాతావరణ శాఖ వార్తల్లోని వివరాలు జల సంరక్షణ కోసం చేపట్టిన జల్ సంచయ్ జన భాగీదారీ కార్యక్రమాన్ని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. ఉపరాష్ట్రపతి భవన్లో సిపి రాధాకృష్ణన్తో ఈరోజు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, జలశక్తి శాఖ సహాయ మంత్రి డాక్టర్ రాజ్ భూషణ్ చౌదరితో పాటు ఆ శాఖ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు భూగర్భ జలాల పునరుద్ధరణకు తీసుకుంటున్న చర్యలను ఉపరాష్ట్రపతికి వివరించారు. అలాగే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ చేపడుతున్న వివిధ రకాల కార్యక్రమాలు, ప్రాజెక్టుల గురించి అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కువైట్ అమీర్ షేక్ మెషాల్ ఆల్ సబాతో ఈరోజు మోదీ మాట్లాడారు. పశ్చిమాసియాలో నెలకొన్న భద్రతా పరిస్థితులపై ఇరువురు నేతలు అభిప్రాయాలను పంచుకున్నారు. ఉద్రిక్తతలు పెరగడంపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. కువైట్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతపై జరిగిన దాడులను భారత్ తీవ్రంగా ఖండిస్తోందని పునరుద్ఘాటించారు. వీలైనంత త్వరగా శాంతిని పునరుద్ధరించడానికి ఉద్రిక్తతలను తగ్గించడం, చర్చలు దౌత్యం అవసరమని ప్రధాని పిలుపునిచ్చారు. రాష్ట్ర క్షేత్రస్థాయి ఆర్థిక స్థితిగతులను విశ్లేషించేందుకు ప్రతి నెల 12వ తేదీన ఆర్థిక నివేదికలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి లక్ష్యాలు, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్లపై ముఖ్యమంత్రి ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. జాతీయ సగటు కంటే తక్కువగా ఉన్న సూచికలను మెరుగుపరచడం, అగ్రశ్రేణి రాష్ట్రాలతో సమానంగా లక్ష్యాలను చేరుకునేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. నిర్దేశిత లక్ష్యాలతో పాటు రియల్ గ్రోత్ ఆధారంగా పనితీరును అంచనా వేసేలా స్కోరింగ్ విధానాన్ని అమలు చేయాలన్నారు. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన 12 సంవత్సరాల్లో ఎన్నో చారిత్రాత్మక విజయాలు సాధించారని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ సాయంత్రం తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి దర్శించుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ దేశంలో శాంతియుత వాతావరణంతో పాటు మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి, ఆర్థిక ప్రగతిలో విశేష విజయాలు సాధించినట్లు పేర్కొన్నారు. And also he has surpassed the record of Pandit Nehru today. He has surpassed. So this is a big time, and I also completed under his leadership 7 years today. We all took oath on 9th June 2024. So this is the greatest occasion. But it is not only for that occasion. What revolution, what change, and people are very happily moving. No problem for the diesel, petrol, any other. In many countries there is a fuel ration, it is happening. But in India, under the leadership of Prime Minister, we have managed it so well. I am not telling that there are no problems, but there are problems. But because of Prime Minister, even today with all these crises, we are the fastest growing economy in the entire. నెల్లూరులోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయం గత 15 ఏళ్లుగా
నాణ్యమైన విద్యా పరిశోధన సామాజిక సేవ ద్వారా విశేష ప్రగతి సాధించిందని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. విశ్వవిద్యాలయం 10, 11, 12వ స్నాతకోత్సవాల్లో గవర్నర్ పాల్గొని విద్యార్థులకు పట్టాలను, డాక్టరేట్ను ప్రదానం చేశారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయం ఇటీవల న్యాక్ నుంచి 3.23 CGPAతో ఏ గ్రేడ్ సాధించడం గర్వకారణమని ప్రశంసించారు. ఈ విజయంతో జాతీయ స్థాయిలో మరింత ఉన్నత స్థానాలను సాధించే సామర్థ్యం విశ్వవిద్యాలయానికి ఉందని తెలిపారు. ప్రధానమంత్రి ఉच्चतर శిక్ష అభియాన్ కింద 20 కోట్ల రూపాయలు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. Commitment and collective dedication of the entire university community. With this milestone, I am confident that the university is poised to attain a prominent position in the prestigious NIRF rankings. Recognition earned by the university's NSS team, including the National Award for Best University on 2 occasions in the volunteer category, along with several state awards, level awards, is truly commendable. I am pleased to note that Vikramasimhapuri University has been sanctioned rupees 20 crore under the Pradhana Mantri Uच्चतर Shiksha Abhiyan scheme. This support aims to strengthen higher education infrastructure, enhance academic quality, promote digital learning. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 4,399 రోజుల పాలన పూర్తి చేసుకుని దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించారని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. తిరుపతిలో ఈరోజు ఆయన దేశ నిర్మాణమే ఏకైక లక్ష్యం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ దేశం ఎదుర్కొన్న ఎన్నో సంక్లిష్ట సమస్యలకు మోదీ ప్రభుత్వం పరిష్కారాలు చూపిందన్నారు. దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని, ఇతర దేశాలతో పోల్చుకుంటే భారత్లో LPG కొరత చాలా తక్కువగా ఉందన్నారు. Completed under the leadership of the most visionary leadership of Shri Chandrababu Naidu, booklet of the 12 years of the Modi's achievement, Pawan Kalyan Garu. And today is also most historic day. Honorable Prime Minister Shri Narendra Modi has completed 4,399 days, consecutive days as a Prime Minister, surpassing the Jawaharlal Nehru to become the longest continuously serving Prime Minister of India. So that we started the pilot project in Andhra Pradesh, get more employment. And another thing is ease of doing and ease of transportation, ease of logistics. We have reached 530. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న కేంద్ర మంత్రికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, టీటీడీ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న అనంతరం కేంద్ర మంత్రికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. కాకినాడ జిల్లాలోని కీలక రంగాల్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ పిలుపునిచ్చారు. కాకినాడలో ఈరోజు సిఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన పారిశ్రామిక సదస్సులో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 3 ప్రధాన ఓడరేవులు, 22 పారిశ్రామిక పార్కులు, ప్రత్యేక ఆర్థిక మండలాలు, పరిశ్రమలకు అనువైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్నారు. పరిశ్రమల ఏర్పాట్లకు జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. Kakinada needs no introduction. Kakinada has always been an industrial city right from the 1900s. So after assuming charge, generally we have this habit of going through the gazettes. Every district will have some gazetteer which will describe about the geography, history, the kind of people. So when I was going through that, I was surprised to know Kakinada was the most populous town in the entire Andhra Pradesh. So that was the kind of activity which was happening in the region because of historic reasons. The British came here. Oringa used to be the base because of అంతర్జాతీయంగా వివిధ దేశాల ఎగుమతిదారులపై ఆంక్షలు, సవాళ్లు పెంచుతున్నప్పటికీ భారత ప్రభుత్వం తీసుకుంటున్న ముందస్తు చర్యల్లో దేశీయ ఎగుమతులు ఎలాంటి అడ్డంకులు లేకుండా సజావుగా సాగుతున్నాయని డీజీఎఫ్టీ డైరెక్టర్ జనరల్ ఎల్ అగర్వాల్ తెలిపారు.
విశాఖపట్నంలో ఈరోజు నిర్వహించిన ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ సదస్సులో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు తీసుకుంటున్న ప్రత్యేక చర్యల వల్లే సవాళ్లను అధిగమిస్తున్నట్లు తెలిపారు. వివిధ శాఖల పరస్పర సమన్వయంతో గతంలో పోలిస్తే ఎగుమతుల్లో మెరుగైన వృద్ధి రేటును సాధించగలుగుతామని లవ్ అగర్వాల్ తెలిపారు. చర్చ పెట్టడం జరిగింది. దేశంలో ఉన్న మన ఎక్స్పోర్టర్ బంధువులు ఏ విధంగా కష్టపడి ప్రయత్నం చేసుకొని కోఆర్డినేట్ చేస్తున్నారు, అది ఒకసారి ప్యారలీ హౌ వీ కెన్ అచీవ్ అవర్ పొటెన్షియల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్, దీని గురించి ఒక డిస్కషన్ చేసాము. పర్టికులర్లీ మరీన్ ప్రొడక్ట్స్, వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ఇన్ అగ్రికల్చర్, అదేవిధంగా మన మినరల్స్లో కూడా అండ్ వాల్యూ ఎడిషన్కి కూడా స్కోప్ ఉంటుంది. ప్లస్ వీ హ్యావ్ ఎ బిగ్ కోస్ట్ లైన్, హౌ కెన్ వీ లెవరేజ్ దిస్ పొటెన్షియల్ అండ్ ఆంధ్ర కెన్ బి రైజింగ్ షైనింగ్ స్టార్, దీని గురించి కూడా అందరూ ఎక్స్పోర్టర్స్తో చర్చ పెట్టడం జరిగింది. ఐఎమ్ షూర్ దిస్ టైప్ ఆఫ్ అవేర్నెస్. కృష్ణా జిల్లా గుడివాడలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణతో పాటు రైల్వే వంతెన నిర్మాణ పురోగతిపై స్థానిక శాసనసభ్యుడు వెనిగండ్ల రాము ఈరోజు నేషనల్ హైవే ఆర్టీసీ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణానికి రైల్వే శాఖకు 9.5 కోట్లను చెల్లించిందని, పనులు వేగవంతంగా పూర్తి చేసి ఫ్లైఓవర్ను 3 నెలల్లో పూర్తి చేయాలని సూచించారు. రవాణాకు అంతరాయం లేకుండా భీమవరం, మచిలీపట్నం, కైకులూరు ప్రాంతాలకు వెళ్లే బస్సులకు ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడాలని సూచించారు. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టి 12 ఏళ్లు పూర్తయ్యాయి. గడిచిన పుష్కర కాలంలో దేశ భద్రత, అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక సంస్కరణలకు ప్రధానమంత్రి నాంది పలికారు. ఫలితంగా ఆర్థిక లావాదేవీల నుంచి సాంకేతిక వ్యవస్థల వరకు, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు అనేక మార్పులు సంతరించుకున్నాయి. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. కర్తవ్య దీక్ష, పాలన పట్ల నిబద్ధత ప్రధాని నరేంద్ర మోదీ సొంతం. సువిశాల దేశ భద్రతతో పాటు ప్రజల అభ్యున్నతి కోసం ఆయన గత పుష్కర కాలంగా ఎంతో శ్రమిస్తున్నారు. సమాజంలోని అన్ని వర్గాల సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఫలితంగా దేశం మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి పదంలో దూసుకుపోతోంది. గత 12 సంవత్సరాల పాలనలో ప్రజల విశ్వాసాన్ని చూరగొనడమే కాదు, అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి ప్రధాని మోదీ అంకితమయ్యారు. 140 కోట్ల దేశ ప్రజల ఆశీస్సులతో దేశమే ప్రథమం అనే స్ఫూర్తితో యువత, మహిళలు, రైతుల సాధికారతే లక్ష్యంగా తాము అన్ని విధాలా కృషి చేశామని ప్రధాని సగర్వంగా చెప్తున్నారు. దేశంలో మౌలిక సదుపాయాల నుంచి డిజిటల్ విప్లవం వరకు అనేక రంగాలను అభివృద్ధి చేసిన తీరును ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశం అనే సంకల్పాన్ని సాకారం చేసుకునేందుకు సేవ, సుపరిపాలన, శ్రేయస్సు అనే మార్గంలో తాము ముందుకు సాగుతూనే ఉంటామని ఉద్ఘాటించారు. గడిచిన 12 ఏళ్ల కాలంలో దేశంలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలకు ప్రధానమంత్రి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. కొత్త విమానాశ్రయాల నిర్మాణంతో పాటు వందే భారత్, నమో భారత్, మెట్రో రైళ్లు సహా అనేక రైల్వే నెట్వర్క్లను విస్తరించారు. చీనాబ్ రైల్ బ్రిడ్జ్ నిర్మాణం ఓ మైలురాయిగా నిలిచిందనే చెప్పాలి. రహదారుల విస్తరణ, కొత్త నిర్మాణాలు వంటివి గత పుష్కర కాలంలో కనీ విని ఎరుగని రీతిలో సాగాయి. ముఖ్యంగా గంగా ఎక్స్ప్రెస్ వే, ఢిల్లీ డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్ వంటి ప్రధాన ఎక్స్ప్రెస్ వేలను అభివృద్ధి చేయడంతో ప్రజలకు రహదారి రవాణా మరింత సులభమైంది. ప్రధానిగా నరేంద్ర మోదీ ఒకవైపు దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తూనే మరోవైపు దేశంలోని మహిళల సాధికారతకు మరింత ప్రాధాన్యం ఇచ్చారు. 6 కోట్ల మంది మహిళా పారిశ్రామికవేత్తలను సృష్టించే లక్ష్యంతో లఖ్పతి దీదీ పథకాన్ని ప్రవేశపెట్టారు. అలానే మహిళలు ఎదుర్కొంటున్న గర్భాశయ క్యాన్సర్ను నివారించడానికి దేశవ్యాప్తంగా HPV టీకా కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 1,15,00,000 మంది బాలికలు లబ్ధి పొందారు. అలానే ఆర్థిక, ఆరోగ్య భద్రతతో పాటు రాజ్యాంగ సంస్కరణల ద్వారా మరింత రాజకీయ సాధికారత కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని రంగాలలో మహిళా శక్తిని బలోపేతం చేయడానికి నిరంతర నిబద్ధతతో ప్రధాని కృషి చేస్తున్నారు. ఆకాంక్షల నుంచి ఆచరణ దిశగా దేశాన్ని ప్రధానమంత్రి వడివడిగా నడిపిస్తున్నారు. ఈ క్రమంలో 2015లో ప్రధానమంత్రి ముద్రా యోజనను ప్రారంభించారు. ఇది దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో చిరు వ్యాపారులు, మహిళలకు ఆర్థిక సాధికారతను కల్పించింది. దేశవ్యాప్తంగా 56,32,00,000కు పైగా రుణ ఖాతాలను అందుబాటులోకి తెచ్చింది.
చిన్నపాటి వ్యాపారాలు చేసుకునే వారికి, సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే వారికి నిరంతరాయంగా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ముద్రా యోజన స్థానిక ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయడంతో పాటు వ్యక్తుల ఆర్థిక స్వావలంబనను ప్రోత్సహిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనలో మరో విశేషమైన కార్యక్రమం స్వచ్ఛ భారత్. పారిశుద్ధ్య సమస్యకు ఈ కార్యక్రమం పరిష్కారంగా మారింది. అలానే వీఐపీ సంస్కృతిని పక్కన పెట్టి దేశమే ముందు అనే స్ఫూర్తిని ప్రధాని ముందుకు తీసుకువెళ్లారు. ఇక దేశ భద్రతకు పెను సవాలుగా మారిన ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు నిర్ణయాత్మక చర్యలు తీసుకున్నారు. అలాగే రాజకీయాల్లో యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించారు. ఇలా ఈ పుష్కర కాలంలో ప్రధానిగా నరేంద్ర మోదీ దేశంపై తనదైన ప్రత్యేక ముద్ర వేశారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. ఏమండి వింటున్నారా? సరుకులైపోయాయి. జీతం ఎప్పుడు పడుతుందో ఏమైనా తెలిసిందా? ఇదిగో అడగ్గానే జీతం వచ్చేసింది. చాలా మంచిది. ఇప్పుడే పంపిస్తాను. ఇదిగో చాక్లెట్. చాలా. ఇదిగో నమ్మ 1200 అయ్యాయి. క్యాషా లేక ఖాతాలో రాసుకోవాలా? డిజిటల్ పేమెంట్. భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు. అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం. తిరిగి వార్తలకు స్వాగతం. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో ఒకటైన జోజిలా సొరంగ నిర్మాణంలో తుది ఘట్టం విజయవంతంగా పూర్తయింది. సొరంగం 2 వైపులను కలిపే చివరి పేలుడుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు ట్రిగ్గర్ నొక్కారు. సొరంగంలో 2.5 మీటర్ల దూరంలో బ్రేక్ త్రూ ప్రదేశాన్ని విజయవంతంగా పేల్చివేసినట్లు తెలిపారు. ఈ బ్రేక్ త్రూతో జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్లను అనుసంధానించాలనే దశాబ్దాల నాటకల సాకారం కానుంది. ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తదితరులు హాజరయ్యారు. భారతీయ రైల్వే గత ఏడాది రికార్డు స్థాయిలో 5,300 కిలోమీటర్లకు పైగా కొత్త రైల్వే ట్రాకులను నిర్మించిందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాబోయే 6 నుంచి 8 ఏళ్లలో దేశంలో మరో 40,000 కిలోమీటర్ల నూతన రైల్వే ట్రాక్ల నిర్మాణమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు. 2014 ముందు వరకు రైల్వే బడ్జెట్ కేటాయింపులు చాలా పరిమితంగా ఉండేవని, ప్రస్తుతం మోదీ ప్రభుత్వం హయాంలో ఆ బడ్జెట్ను 2,52,000 కోట్లకు పెంచడం వల్లే ఈ వృద్ధి సాధ్యమైందన్నారు. से पहले देखें तो एक साल में 700-800 किलोमीटर इलेक्ट्रिफिकेशन होता था. आज 6,000-7,000 किलोमीटर इलेक्ट्रिफिकेशन साल का करके करीब करीब पूरे देश के रेलवे नेटवर्क को 99.4% इलेक्ट्रीफाई कर चुके हैं. 70,000 किलोमीटर के आसपास ट्रैक्स को अपग्रेड किया. जो पुरानी पटरियाँ थी, हालत बहुत ख़राब थी, स्लीपर्स टूटे हुए रहते थे, उन सब को रिप्लेस करके करीब 70,000 किलोमीटर को रेलवे ट्रैक्स को अपग्रेड किया. 36,000 किलोमीटर नए रेलवे ट्रैक बने. 1,300 स्टेशंस का पुनर्निर्माण, नव निर्माण हो रहा है. 1,300 किलोमीटर, 1,300 स्टेशंस में से करीब करीब 250 स्टेशंस कंप्लीट हो चुके हैं. इस साल के अंत तक 500 स्टेशन कंप्लीट हो जाएंगे. 5,000 किलोमीटर रेलवे ट्रैक का निर्माण 1 वर्ष में करना माने स्विट्जरलैंड का रेलवे नेटवर्क है 5,000 किलोमीटर का. पूरा स्विट्जरलैंड के रेलवे नेटवर्क के बराबर का रेलवे नेटवर्क 1 साल में ऐड करना. पुराने कई वर्षों पुराने जो प्रोजेक्ट्स पड़े थे, जिनको माने प्रधानमंत्री जी का जो प्रगति का मैकेनिज्म है, जिसमें हर महीने वो जो प्रोजेक्ट्स रुके हुए होते हैं देश भर में. భారతదేశ భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా సరిహద్దుల రక్షణ అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఢిల్లీలో ఈరోజు జరిగిన ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ సాంకేతికత, వ్యూహాత్మక అభివృద్ధి కలయిక ద్వారానే దేశాన్ని మరింత సురక్షితంగా మార్చవచ్చునన్నారు. నరేంద్ర మోదీ హయాంలో కేంద్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అమిత్ షా తెలిపారు. 25 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని, 81 కోట్ల మందికి ప్రతి నెల ఉచిత రేషన్ అందుతుందని ఆయన తెలిపారు. एक प्रकार से सुरक्षा को लेकर चिंता में से ज्यादा उपजी थी, परंतु नरेंद्र मोदी जी की संकल्पना ने उसको सुरक्षा का पहला कवच तो बनाया ही बनाया. व्यापार को सुगम बनाकर
ज्यादा सुरक्षित बनाने का भी काम किया। दोनों ओर के देशों की जनता के बीच में एक संपर्क सेतु का भी काम लैंड पोर्ट किस तरह से कर सकते। మధ్యప్రదేశ్లోని ఇండోర్లో బ్రిక్స్ వ్యవసాయ సదస్సు ఈ రోజు ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో బ్రిక్స్ కూటమి సహా 21 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా సుస్థిర వ్యవసాయ అభివృద్ధి, సాంకేతిక ఆవిష్కరణలు, ఆర్థిక వృద్ధి సాధనే లక్ష్యంగా ఆహార భద్రత, వ్యవసాయ ఆవిష్కరణలు, వాతావరణ అనుకూల వ్యవసాయం, వ్యవసాయ వాణిజ్యం, చిన్న రైతులకు సాధికారత కల్పించే అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. నీట్ యూజీ పేపర్ లీకేజ్ ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ముమ్మర విచారణ జరుగుతోందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఢిల్లీలో ఆయన ఈరోజు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రధాన కార్యాలయంలో ఈ నెల 21న జరగనున్న రీనీట్ పరీక్షా సన్నాహాలను సమీక్షించారు. అనంతరం ధర్మేంద్ర ప్రధాన్ మీడియాతో మాట్లాడుతూ జాతీయ పరీక్షల పారదర్శకతను, విశ్వసనీయతను కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం కేవలం విద్యాశాఖకే పరిమితం కాకుండా మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని భాగస్వామ్యం చేశామన్నారు. जेई रीनीट की प्रस्तुति कैसे चल रहा है उसको थोड़ा समीक्षा करने के लिए इस बीच में सारे कॉन्फिडेंशियलिटी के साथ जो चीज करना चाहिए, क्वेश्चन पेपर बनाने से लेके उसके आगे की जो प्रक्रिया रहती है उसकी दायित्व रहती है एग्जामिनेशन सेंटर तक सटीक समय पे पहुंच जाना। जिस विभाग उस काम पे संश्लिष्ट है, इस बार हम लोग थोड़ा और ज्यादा प्रिकॉशन लिए हैं। इस बीच में कैबिनेट सेक्रेटरी के नेतृत्व में संबंधित विभागों की सचिवों की एक उच्च स्तरीय मीटिंग हो गई है। मैंने सभी राज्य के मुख्यमंत्रियों को अनुरोध पत्र लिखा है, उनके पहले भी सहयोग रहा है, इस बार थोड़ा और भी ध्यान दिया जाए। इस बीच में अनेक राज्य के मुख्यमंत्री अपने राज्य की डीजी और चीफ सेक्रेटरी की उपस्थिति में ఆధునిక ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతత కోసం వెతుకుతున్న ప్రపంచానికి ఒక దిక్సూచిలా నిలుస్తోంది లడాఖ్లోని లేహ్ నగరం. లడాక్ ప్రాంతంలో బౌద్ధ మతానికి వేల సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉంది. టిబెటన్ సంస్కృతి ప్రభావం ఎక్కువగా ఉన్న లడాఖ్లో శీతాకాలపు చలిలో -డిగ్రీలకు పడిపోయే ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ ప్రజల దినచర్యలో పూజా పునస్కారాలు, సాంప్రదాయ నృత్యాలు ఎప్పుడూ ఆగవు. ఇక్కడ 70 ఏళ్లు పైబడిన వృద్ధ మహిళలు సైతం అత్యంత ఉత్సాహంతో తమ సాంప్రదాయ దుస్తులు ధరించి నృత్యాలు చేస్తూ ప్రాచీన వారసత్వాన్ని సజీవంగా ఉంచుతున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలు, పోలీసుల అనాగరిక చర్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. అసత్య వార్తలు, తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచారం చేయడం పాకిస్తాన్కు అలవాటుగా మారిందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ పాక్ దురాగతాలపై అంతర్జాతీయ సమాజం స్పందించాలని కోరారు. అలాగే ఇటీవల జరిగిన భారత్ నేపాల్ విదేశాంగ మంత్రుల సమావేశం విజయవంతమైందని వివరించారు. मिला है, देख रहे हैं हम लोग, यह अपनी विफलताओं को छिपाने और अपने मानव अधिकारों के उल्लंघन, हनन के से ध्यान भटकाने का पाकिस्तान का हताशा पूर्ण प्रयास। पाकिस्तान ने कब्जे वाले कश्मीर में भीषण पुलिस बर्बरता की खबरें हम लोगों ने देखी है, कई रिपोर्ट देखने में आया है. ఒడిశా రాష్ట్రంలోని పూరి సముద్ర తీరం ప్రతిరోజు సరికొత్త ఆలోచనలకు వేదికగా మారతాయి. ఇక్కడ ఇసుకపై పర్యావరణ పరిరక్షణ సందేశాలతో అద్భుత శిల్పాలను చెక్కే గ్లోబల్ ఐకాన్ సుదర్శన్ పట్నాయక్. ఆయన సృష్టించే ప్రతి శిల్పం వెనుక సమాజాన్ని ఆలోచింపచేసే ఒక బలమైన సందేశం దాగి ఉంటుంది. దేశానికి ఎన్నో అంతర్జాతీయ అవార్డులను తెచ్చిపెట్టిన ఆయన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లోనూ చోటు సంపాదించుకున్నారు. భారత ప్రభుత్వం ఆయన ప్రతిభను గుర్తిస్తూ 2014లో దేశ 4వ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో సత్కరించింది. కుటుంబ పోషణ కోసం ఒకప్పుడు ఛాయ్ దుకాణంలో, పాన్ షాపులో దినసరి కూలీగా పనిచేశాడు. అయినప్పటికీ పూరీ బీచ్లో ఆయన చేసిన నిరంతర సాధనే నేడు ప్రపంచ దేశాలు భారత్ వైపు చూసేలా చేసింది.
హర్యానాలోని పానీపట్ నగరం ప్రపంచంలోనే అతిపెద్ద వస్త్ర రీసైక్లింగ్ కేంద్రంగా పేరుగాంచింది. వాడేసిన బట్టల నుంచి రంగురంగుల నూలును తీస్తూ మళ్లీ అంతర్జాతీయ స్థాయి ట్రెండీ డెనిమ్ జాకెట్లు, జీన్సు, టీషర్ట్లను తయారు చేస్తున్నారు. పర్యావరణ పరంగా ఈ రీసైక్లింగ్ ప్రక్రియ భూగోళానికి ఎంతో మేలు చేస్తోంది. ప్రతి సంవత్సరం టెక్స్టైల్స్ పరిశ్రమల నుంచి వెలువడే వేలాది టన్నుల వస్త్ర వ్యర్థాలను అద్భుతమైన వనరులుగా మారుస్తున్నారు. అంతేకాకుండా నేటి యువత అభిరుచులకు అనుగుణంగా పానీపట్ పరిశ్రమల్లో అత్యాధునిక లేజర్ టెక్నాలజీ సహాయంతో కస్టమైజ్డ్ ఫ్యాషన్ డిజైనింగ్ కూడా అందుబాటులోకి వచ్చాయి. కంప్యూటర్ ప్రోగ్రాం ద్వారా జీన్స్ ప్యాంట్లపై వినియోగదారుల పేర్లను డిజిటల్ పద్ధతిలో ప్రింట్ చేస్తున్నారు. ₹22,000 పెట్టుబడిపై రోజుకు 60,000, నెలకు 16 లక్షల వరకు రాబడిని అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటిస్తున్నట్లు సామాజిక మాధ్యమంలో ప్రచారమవుతున్న వీడియో నకిలీదని భారత పత్రికా సమాచార కార్యాలయం PIB తెలిపింది. ఈ వీడియో నకిలీదని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి సృష్టించినట్లు PIB ఫ్యాక్ట్ చెక్ పేర్కొంది. ఆర్థిక మంత్రి గాని భారత ప్రభుత్వం గాని అటువంటి ఏ పెట్టుబడి పథకాన్ని ఆమోదించలేదని, ప్రోత్సహించలేదని స్పష్టం చేసింది. ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి ప్రకటనలు అధికారికంగా ధృవీకరించుకోవాలని సూచించారు. తమిళనాడులోని తూతుకుడి జిల్లాలో కామన్ కుట్ పక్షి అందంగా కనిపించడంతో పాటు అక్కడి సరస్సులు, చెరువులు, చిత్తడి నేలలు పక్షి ప్రేమికులకు ప్రధాన ఆకర్షణగా మారాయి. ఈ జలాశయాలు పక్షుల సందడితో నిండిన కేంద్రాలుగా ఆహ్లాదకరంగా మారాయి. ఆహారం కోసం చురుగ్గా వెతుకుతూ నీటిపై తేలియాడుతున్న ఈ పక్షుల దృశ్యం స్థానిక ప్రజలకు, సందర్శకులకు ఆకర్షణీయంగా మారాయి. తెల్లవారుజామున, సాయంత్రం వేళలో, ప్రశాంత సమయాల్లో కామన్ కుట్స్ పక్షుల గుంపులు నిశ్చలమైన నీటిలో చురుకుగా ఆహారం వెతుకుతూ తరచుగా కనిపిస్తాయి. నీటి ఉపరితలంపై వాటి సున్నితమైన కదలికలు కనువిందు చేస్తున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాలతో ముగిశాయి. ఈ ఉదయం 74,035 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ ఆరంభంలో కాసేపు నష్టాల్లోకి జారుకున్న తర్వాత కోలుకుంది. చివరికి 394 పాయింట్ల లాభంతో 73,918 వద్ద ముగిసింది. నిఫ్టీ 119 పాయింట్ల లాభంతో 23,242 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ ₹95.36 వద్ద స్థిరపడింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో కేరళం వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఉత్తర కేరళంలోని కోజికోడ్, కన్నూర్, కాసరగోడ్ జిల్లాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాలలో 24 గంటల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో స్థానికంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొండ ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉండడంతో ఆయా జిల్లాల యంత్రాంగాలు హై అలర్ట్ ప్రకటించాయి. నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లో మరింత విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వీటి ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇదే సమయంలో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశంలో జల సంరక్షణ ప్రాజెక్టుల పురోగతిని ప్రశంసించిన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. కువైట్ అమీర్తో టెలిఫోన్లో సంభాషించిన ప్రధాని నరేంద్ర మోదీ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి.
జమ్మూ కాశ్మీర్ లడఖ్ల మధ్య అనుసంధానం పెరిగేలా కీలక ముందడుగు. విజయవంతంగా ముగిసిన జోజిలా సొరంగ నిర్మాణంలో తుది ఘట్టం. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల మరింత విస్తరణకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్న భారత వాతావరణ శాఖ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.